జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్నటువంటి ఒక భారీ ఆన్లైన్ తీవ్రవాద నెట్వర్క్ను మన జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఛేదించాయి. సోషల్ మీడియా వేదికగా యువతనందరినీ కూడా ఆకర్షించి వాళ్లను తీవ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్నటువంటి ఒక ముఠా కుట్రను అధికారులు అయితే భగ్నం చేశారు. ఈ నెట్వర్క్ మన ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని 6 రాష్ట్రాలకు విస్తరించినట్లు ఎన్ఐఏ అయితే గుర్తించింది. ఈ నెట్వర్క్ నిషేధిత ఉగ్రవాద సంస్థలైనటువంటి ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ అలాగే ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంటల్ అనేటటువంటి దిక్కుమాలిన తీవ్రవాద సంస్థల సిద్ధాంతాల వైపు యువతనందరినీ కూడా ఆకర్షించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించినట్లు దర్యాప్తులు అయితే తేలింది. ఈ నెట్వర్క్ కు ప్రధాన మూలాలు విజయవాడ నగరంలోని ముఖ్యంగా వించిపేట ప్రాంతంలో ఉన్నాయి. చూడండి, ఈ మధ్య కాలంలో మీరే గమనించారా, మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘటనలు ఎన్నో. ఏది రాయచోటి, ధర్మవరం, విజయనగరం, విజయవాడ, రూనిగాదు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో నాకు అర్థం కాల. ఖచ్చితంగా ఏది గతంలో ఏంటంటే ఇలాంటి తీవ్రవాద సంఘటనలన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి, హైదరాబాద్లోనూ అట్లా ఇట్లా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ బాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టిని అయితే పెట్టాలి. హోంమంత్రి కూడా కొంచెం యాక్టివ్ గా ఉండాలి ఈ విషయంలో, లేకపోతే ఈడ చాలా ఇబ్బంది జరిగేటట్టు ఉండాలి. సరే, ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో benex.com అనేటటువంటి ప్రత్యేక గ్రూపులను క్రియేట్ చేసి జిహాదీ ప్రచారాన్ని అయితే వ్యాప్తి చేశారు. తమ కార్యకలాపాల చర్చల కోసం ఆల్ మాలిక్ యూత్ యూనియన్ అనేటటువంటి ఒక పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపినారంట. రెండు ఎట్లున్నదో, ఇక్కడ మన దేశంలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతెందుకు, ఈ సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి చాలా స్టేషన్లు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, ప్రతి నగరంలో కూడా ఉన్నాయి. అంతెందుకు, ప్రతి సిటీలోనూ ప్రతి పోలీస్ స్టేషన్ లో దానికంటూ కనీసం ఒక అధికారిని అయితే నియమిస్తారు. ఈవెన్ ఒక కానిస్టేబుల్ అయినా సరే పెడతారు. అలాంటిది ఏకంగా వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ నడిపినారంటే ఇంకా ఏమనుకోవాలా? కాదు, మన దృష్టి అసలు ఎంత మాత్రం ఉన్నట్టు వీటి మీద. ఆన్లైన్ రాడికలైజేషన్ అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వ్యక్తులను తీవ్రవాద, ఉగ్రవాద లేదా జిహాదీ సిద్ధాంతాల వైపు ఆకర్షించి వాటిని స్వీకరించే విధంగా ప్రభావితం చేసేటటువంటి ఒక ప్రక్రియ. విజయవాడ కేంద్రంగా బయటపడినటువంటి ఉగ్రవాద నెట్వర్క్ కేసులో కూడా ఈ విధానాన్ని ప్రధానంగా ఉపయోగించారు. వీళ్ళు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రాము, సిగ్నల్, వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్, డిస్కార్డ్ అలాగే ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ చాట్ రూమ్లు వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తూ ఉన్నారంట. ఈ ఆన్లైన్ జిహాదీలో ముందుగా ఒంటరితనం, నిరుద్యోగం లేదా సమాజం పైన అసంతృప్తితో ఉన్నటువంటి యువతనంతా కూడా గుర్తిస్తారు. వీళ్ళకి అది పని అనమాట. మతపరమైన లేదా దేశ వ్యతిరేక అంశాలపైన పోస్టులు పెట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తారు. తరువాత వాళ్ళను పబ్లిక్ ప్లాట్ఫామ్ల నుంచి టెలిగ్రామ్ వంటి రహస్య గ్రూపుల్లోకి మారుస్తారు. ఇక వాళ్ళను ఎడిట్ చేసినటువంటి వీడియోలు, తప్పుడు సమాచారం అలాగే తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వీడియోల ద్వారా వాళ్ళ మెదడును పూర్తిగా బ్రెయిన్ వాష్ అయితే చేస్తారు. దేశం వదిలి వెళ్ళడం అలాగే నిధులు సేకరించడం లేదా దాడులకు పాల్పడే విధంగా వాళ్ళందరినీ కూడా మానసికంగా సిద్ధం చేస్తారు. ఇంకా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతలో తీవ్రవాద అలాగే దేశ వ్యతిరేక భావజాలాలను నూరిపోయడం, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బదులుగా ఇస్లామిక్ పాలన తీసుకురావడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకునే విధంగా చేయడం, అలాగే ఆన్లైన్ ద్వారా బ్రెయిన్ వాష్ చేసినటువంటి యువతను ఉగ్రవాద శిక్షణ అలాగే పోరాటాల కోసం విదేశాలకు అంటే ఎక్కడికి, సిరియాకో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కో అలాంటి ప్రాంతాలకు పంపడం, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా హిందూ వ్యతిరేక దాడులకు అలాగే అంతర్గత కల్లోలాలకు ప్రణాళికలు వేయడం, ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి డిజిటల్ మాధ్యమాల ద్వారా రహస్యంగా ఆర్థిక వనరులను సేకరించడం, కుటుంబాలను ఇతర మహిళలను ఈ వ్యవస్థలోకి ఆకర్షించడానికి ప్రత్యేకంగా మహిళా జిహాదీ విభాగాన్ని బలోపేతం చేయడం వంటి పనులన్నీ కూడా చేస్తున్నారంట. చూడండి వాళ్ళ ప్లానింగ్ చూడండి ఒకసారి ఎట్లున్నదో. ఈ పనులన్నింటినీ కూడా చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరాన్ని కేంద్రంగా మార్చుకున్నారు. ఈ దరిద్రులు ఒక్క విజయవాడకు మాత్రమే పరిమితం కాకుండా విజయవాడ నుంచి 6 రాష్ట్రాలకు విస్తరించినారు. దీంతో విజయవాడ కేంద్రంగా దేశంలోని 6 రాష్ట్రాలకు విస్తరించినటువంటి ఆన్లైన్ ఉగ్రవాద నెట్వర్క్ ను జాతీయ దర్యాప్తు సంస్థ విజయవంతంగా ఛేదించింది. ఈ ఆన్లైన్ రాడికలైజేషన్ నెట్వర్క్ కు సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దేశవ్యాప్తంగా దాదాపు 48 మందిని గుర్తిస్తే ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో ఒక విదేశీ హ్యాండ్లర్ తో సహా 13 మంది పైన కేసులు అయితే నమోదు చేసింది. అంటే సోషల్ మీడియా వేదికగా
యువతనందరినీ కూడా ఆకర్షించి వాళ్ళను తీవ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్నటువంటి ఒక జిహాదీ ముఠా కుట్రను మన ఎన్ఐఏ అధికారులు అయితే భగ్నం చేశారు. తద్వారా ఈ నెట్వర్క్ అనేది ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని మరో 6 రాష్ట్రాలకు విస్తరించినట్లు ఎన్ఐఏ వాళ్ళైతే గుర్తించారు. విజయవాడ 2 టౌన్ పోలీసుల యొక్క ప్రాథమిక విచారణ అనంతరం ఈ నెట్వర్క్ పరిధి చాలా రాష్ట్రాల్లో ఉండటంతో కేసును ఎన్ఐఏ చేతుల్లోకైతే తీసుకునేది. ఈ ముఠా సభ్యులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అలాగే కర్ణాటక రాష్ట్రాలు కూడా విస్తరించారంట. ఈ కేసు విచారణలో భాగంగా విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మహమ్మద్ డానిష్ అనేటటువంటి 3 యువకులను అధికారులు కీలక నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీళ్ళు నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఐసిస్, ఆల్ ఖైదా సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యి విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద హ్యాండ్లర్లతో ప్రతిరోజు కూడా సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా విజయవాడ వించిపేటలో ఒక సాధారణ డ్రైవర్గా పనిచేసేటటువంటి 23 సంవత్సరాల మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ అరెస్టుతో ఈ దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టు రట్టయిపోయింది. విజయవాడ 2 టౌన్ పోలీసులు అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉమ్మడిగా జరిపినటువంటి ఆపరేషన్లో ఈ కీలకమైన లింకులన్నీ కూడా బయటపడినాయి. విజయవాడలోని వించిపేటలోని నారాయణ స్వామి వీధికి చెందినటువంటి మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలానికి లోనైనట్లు నిఘా వర్గాలు అయితే గుర్తించినాయి. ఈ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి విజయవాడ 2 టౌన్ పోలీసులు అతని నివాసం పైన దాడి చేసి అరెస్ట్ చేసినారు. వాడిచ్చినటువంటి సమాచారం ఆధారంగా భవానీపురానికి చెందినటువంటి మహమ్మద్ డానిష్ అలాగే మహంతిపురానికి చెందినటువంటి మిర్జా సోహెల్ బేగ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామూలుగా మన కళ్ళకు కూడా కనపడతా ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏదో ఆటోలు తోలుకున్నట్టు, ర్యాపిడో బైకులు తోలుకున్నట్టు, లేకపోతే ఏదో బిర్యానీ షాపుల్లో పనిచేసినట్టు, లేకపోతే అన్న టీ కోట్లో పనిచేసినట్టు ఈ విధంగా కనపడతా ఉంటారు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఏది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మన దేశాన్ని వ్యతిరేకించే దేశాలు ఎన్నైతే ఉన్నాయో ఆయా దేశాల నుంచి వీళ్ళను మైండ్ వాష్ చేయడానికి, వీళ్లకు నిధులు సమకూర్చడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తానే ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఎవరిని కూడా మనం అంత ఈజీగా అయితే నమ్మకూడదు. అరెస్ట్ అయినటువంటి ఈ 3 యువకులు విజయవాడ 1 టౌన్ ప్రాంతంలోని ఒక మసీదును తమ ఉమ్మడి సమావేశ స్థలంగా మార్చుకున్నట్లు దర్యాప్తులో అయితే తేలింది. ఇక్కడే వాళ్ళు తరచుగా కలుస్తూ ఆన్లైన్ ద్వారా తాము సేకరించినటువంటి తీవ్రవాద సిద్ధాంతాలను చర్చించుకునే వాళ్ళని, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రణాళికలు వేసేవాళ్ళని చెప్పేసి దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించినాయి. ఈ జిహాదీ ముఠా విజయవాడ కేంద్రంగా ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక రహస్య డిజిటల్ నెట్వర్క్ ను కూడా నడిపింది. దీని ద్వారా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ సామాజిక మాధ్యమాలలో గ్రూపులను క్రియేట్ చేసి జిహాదీ కంటెంట్ ను అలాగే వాటికి సంబంధించినటువంటి వీడియోలను కూడా ప్రచారం చేశారు. మన భారతదేశంలో ఖిలాఫత్ పాలనను అంటే ఇస్లామిక్ పరిపాలనను స్థాపించడమే లక్ష్యంగా వీళ్ళంతా కూడా యువతను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేశారు. విజయవాడకు చెందినటువంటి ఈ 3 నిందితులు కేవలం స్థానికంగానే కాకుండా పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాలకు చెందినటువంటి ఉగ్రవాద హ్యాండ్లర్లతో ప్రతిరోజు కూడా చాటింగ్ చేస్తూ వాళ్ళ గైడ్లైన్స్లో పనిచేస్తా ఉన్నట్లు దర్యాప్తులు అయితే తేలింది. ముస్లిం యువకులను ఆన్లైన్ గ్రూపుల్లోకి చేర్చి వాళ్ళను ఉగ్రవాద శిక్షణ కోసం విదేశాలకు పంపించేందుకు కూడా వీళ్ళు మధ్యవర్తుల ద్వారా నిధులు సేకరించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి ఎన్ఐఏ విజయవాడ యువకులతో పాటు ఈ ఆన్లైన్ గ్రూపులకు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ఢిల్లీకి చెందినటువంటి లకీ అహ్మద్, రాజస్థాన్ కు చెందినటువంటి జీషాన్, పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి మీర్ ఆసిఫ్ అలీ, అలాగే మహారాష్ట్రకు చెందినటువంటి షారుఖ్ ఖాన్, షేక్ ఫైజర్ రెహమాన్, అలాగే హైదరాబాద్ కు చెందినటువంటి సాయిదా బేగం వంటి పలువురిని ఎన్ఐఏ వాళ్ళు కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. డిజిటల్ సాక్ష్యాలు అలాగే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల డేటా ఆధారంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా గ్రూపులలో అడ్మిన్లుగా వ్యవహరిస్తూ ఆన్లైన్ టెర్రర్ నెట్వర్క్ ను నడిపించడంలో కీలక పాత్ర అయితే పోషించారు. వీళ్లలో హైదరాబాద్ లోని చెంచిల్గూడ ప్రాంతానికి చెందినటువంటి సాయిదా బేగంను ఏపీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేశారు. ఈ ఆన్లైన్ రాడికలైజేషన్ నెట్వర్క్ లో మహిళలను ఆకర్షించేందుకు ఈమె కీలకంగా వ్యవహరించినట్లయితే తెలుస్తుంది. ఈ విధంగా మొత్తంగా మన ఎన్ఐఏ వాళ్ళు 48 మంది జిహాదీలను గుర్తించి అరెస్ట్ అయితే చేశారు. తద్వారా విజయవాడ కేంద్రంగా సాగినటువంటి ఈ ఆన్లైన్ తీవ్రవాదానికి
పులి స్టాప్ అయితే పడినట్టయింది. అదే విషయం చూసారా? పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో అందుకే చెప్పేది. విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు, విజయనగరం, వైజాగ్ ఇంకొకట కాదు, మనం ఏ ఊర్లో ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎవరిపైనైనా అనుమానం కలిగితే ఖచ్చితంగా మీకు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు కాల్ చేయండి, లేకపోతే 100 నెంబర్ కైనా కూడా కాల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అదే విషయం. కేవలం ఇక్కడ పోలీసులు లేకపోతే ఆర్మీ వాళ్ళు లేకపోతే వాళ్ళు వస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, ఎన్ఐఏ వాళ్ళు వస్తారని చెప్పేసి ఎంతసేపు ఒకరి మీద ఆధారపడటం కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా బాధ్యతగా మెలగాల. ఏమంటారా? అప్పుడే మన దేశం క్షేమంగా ఉంటుంది. మన దేశం బాగుంటే మనం కూడా బాగుంటాం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.